నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్। కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడక ముందు కూడా వీళ్ళు చెప్పిన మొట్టమొదటి లంగమాట ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో మేము అప్పు చేయము, సంపదనను సృష్టిస్తాము, పేద ప్రజలకు పంచి పెడతామని చెప్పేసి చెప్పారు। ఈరోజు వీళ్ళు సంపదనను సృష్టించడానికి ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ ప్రయత్నాలు చేయలే। కేవలం వాళ్ళ సంపదనని ఎలా పెంచుకోవాలి, వాళ్ళ బినామీల సంపదనని ఎలా పెంచుకోవాలి, ఎక్కడెక్కడ డీలింగ్లు జరుగుతూ ఉన్నాయి, మంచిరేవుల దగ్గర ఏం డీలింగ్ జరుగుతూ ఉన్నది, సమ్మక్క సారకల దగ్గర ఏం డీలింగ్ జరుగుతూ ఉన్నది, ఎక్కడెక్కడ గన్ పాయింట్లలో పెట్టి మాట్లాడుతూ ఉన్నారు। ఎదురు మాట్లాడితే ప్రజలకు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేల కూతుర్లు కానీ బయటికి వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద శాల్వాలు కప్పేసి అంతటితోనే సమాప్తి చేసేస్తూ ఉన్నారు। ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడానికి రేవంత్ రెడ్డి గారికి చేతనవ్వట్లేదు, సంపదనను సృష్టించడానికి చేతనవ్వట్లేదు। ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది। ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలి అంటే ఏకైక బ్రహ్మాస్త్రం కేవలం మద్యం పాలసీ మాత్రమే అనుకొని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 2,625 మద్యం షాపులు ఉంటే దీనికి టెండర్కి పిలిపిస్తే, అప్లికేషన్కి పిలిపిస్తే వీళ్ళు అనుకున్న రీతిలో రాకపోతే మొన్న 18 తారీఖు తోటి ఈ అప్లికేషన్ గడువు యొక్క వైన్ షాప్లో అప్లికేషన్ గడువు ముగిస్తే మళ్ళీ దాన్ని 23 తారీఖు వరకు పొడిగించడం జరిగింది। ఎందుకంటే వీళ్ళు అనుకున్న 300 కోట్ల రూపాయలు కేవలం అప్లికేషన్ ద్వారా సంపాదించాలి। ఒక్కొక్క అప్లికేషన్కి 3 లక్షల రూపాయలు పెట్టిరు। ఇంతకుముందు ప్రభుత్వంలో 2 లక్షల రూపాయలు ఉండే, దాదాపు 80,000 అప్లికేషన్ ఇప్పటిదాకా వచ్చింది। వీళ్ళ టార్గెట్ వచ్చేసి 1,00,000 దాటాలి, 1,00,000 అప్లికేషన్ దాటితే కానీ వీళ్ళు మద్యం టెండర్కి రారు, ఈ అప్లికేషన్స్లో ఆపరు। ఇట్లాగే డేట్లు పొడిగిస్తూ ఉంటారు। పొడిగించి తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ కిరాణా షాపులలో కూడా థమ్సప్లు, స్ప్రైట్లు దొరికినట్టు ఎక్కడ పడితే అక్కడ బీర్ సీసాలు, క్వార్టర్ సీసాలు ఈరోజు గ్రామాలలో కానీ జిల్లా స్థాయిలలో కానీ ఎక్కడైనా మండలాలలో దొరుకుతూ ఉన్నాయి। ఇంట్లోకి వెళ్ళి బయటికి అడుగు పెడితే చిన్న కిరాణా షాప్లో కూడా బీర్ ఇమ్మంటే ఇస్తూ ఉన్నారు। ఇదంతా చేసింది ఎవరు? ఈ విచ్చలవిడిగా మద్యం పాలసీని తీసుకొచ్చింది ఎవరు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టిరు। ఎందుకు పెట్టిరు? ఇక్కడ మొగుడు పొద్దటి స్నానం కష్టపడాలి, పొద్దటి స్నానం కూలిపోనో నాలిపోనో చేసి వీడు ఒక బీరో కోటరో దాగాలే, వెళ్ళి పెళ్ళాన్ని కొట్టాలి, ఆ పెళ్ళం వెళ్ళి ఆ ఫ్రీ బస్ మీదకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి। ఇది బాగుంది సర్కిల్। మొగుడేమో మందు తాగుతాడు, పెళ్ళమేమో ఫ్రీ బస్లో వెళ్ళిపోతుంది। ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి। ఇదందరూ గుర్తుపెట్టుకోండి। ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి హయాంలో మనం చాలా చూడాల్సి వస్తుంది। 10th క్లాస్ ఎగ్జామ్ కానీ, ఇంటర్ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైనా ఎగ్జామ్ పట్టుకోండి, విద్యార్థులు ఒక్క నిమిషం లేట్ అయ్యి వస్తే ఏదో కాలేజీల గేట్లు, ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసేసి విద్యార్థులను బయట మెడబట్టి దొబ్బేస్తారు। ఈరోజు ఈయనకు తెలంగాణ రాష్ట్రంలో దీనివల్ల ఏం ఉపయోగమో తాగి సావడం తప్ప ఇట్లాంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? యూరియా కోసం లైన్లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకు ఇస్తామంటే 4 గంటల వరకే ఇస్తారు, మళ్ళీ ఇంకో గంట ఎక్కువ ఇస్తామని చెప్పారు। ఎందుకంటే దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగం లేదు, మద్యం షాపుల ద్వారా మాత్రమే ఉపయోగం ఉంది। ఏదైనా మీరు చేయాలనుకుంటే ఈరోజు మద్యం దుకాణాల దగ్గర హైలైట్ ఏంటంటే మద్యం షాపు 2 రోజుల ముందే హాలిడే బోర్డు పెట్టేస్తాడు। ఈ డేట్లో హాలిడే ఉంది, మీరు మద్యం ఏమైనా కొనుక్కోవాలి, తొందరగా చచ్చిపోవాలనుకుంటే ఈ మద్యం షాపులకు వచ్చేయండి, ఈ డేట్ వరకు మద్యం షాపులు బంద్ అయిపోతాయి, 2 రోజులు సెలవులు ఉంటాయి, ఈ 2 రోజులకు కావాల్సినవన్నీ ఇప్పుడే మోసుకోపోండి అని 2 రోజుల ముందలే అక్కడ హాలిడే బోర్డు మద్యం షాపుల దగ్గర పెడతారు, ప్రభుత్వాలు పెడతారు। నేను చెప్పేది ఏంటంటే ఇవే ప్రభుత్వ కార్యక్రమాలలో ఒక రైతు, ఒక విద్యార్థి, ఎంఆర్ఓ ఆఫీసో, ఎంపీడీఓ ఆఫీసో, కలెక్టర్ ఆఫీసో, ప్రభుత్వ కార్యాలయాల్లో సెలవులు ఉంటే, పండగ సెలవులు వస్తే 2 రోజులు సెలవులు ఉన్నాయి, దయచేసి మీరు వచ్చేయండి, మీ పని మేము 2 రోజుల ముందే చేసేస్తామనే కార్యక్రమం ఏ ప్రభుత్వమైనా చేపడుతుందా? ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందా? ఈ భారతదేశంలోనే ఉంటుందా? గోడల మీద పెయింట్లు రాసిన వాళ్ళని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ఇదిగో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఎడుస్తుంది। రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చిరా, నోటిఫికేషన్లు ఇచ్చినంటారు। మద్యం పాలసీ కోసం, అప్లికేషన్ కోసం ఇస్తున్న నోటిఫికేషన్ కంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన నోటిఫికేషన్లే తక్కువ। నోటిఫికేషన్లు ఈయన ఎన్నిసార్లు ఇచ్చిరు? ఒకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 2 నోటిఫికేషన్లు ఏంటంటే, ఒకటి వైన్ షాప్ టెండర్ల నోటిఫికేషన్, ఒకటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఒకటే ప్రాపర్గా ఇచ్చిరు। విద్యార్థులకు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చిరు? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిరు? ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు। మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఈ ఉద్యోగాలు ఇయ్యలే, 5,600 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిరు। అది గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగాలే, మీరు సపరేట్గా నోటిఫికేషన్ ఏమి ఇయ్యలేదని చెప్పేసి అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులు, ఓయూ విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు। రేవంత్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు?